హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి యూజీ స్కాలర్షిప్ లేదా పీజీ స్కాలర్షిప్ కోసం ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రజెంట్ అయితే మనం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా మొబైల్ ద్వారా ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లో కానీ ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ దీంట్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. అండ్ వన్స్ ఇక్కడ ఇచ్చిన డెస్క్టాప్ సంబంధించిన ఆప్షన్లో మనం టిక్ మార్క్ చేసుకోగానే సో స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు మొబైల్ ద్వారా కూడా ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ కోసం అయితే అప్లై చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ అయితే ఉంటాయి స్టూడెంట్స్కి. సార్ మేము పీజీలో నార్మల్ స్కాలర్షిప్కి అప్లై చేసాము, దట్ ఈస్ తెలంగాణ ఈపాస్కి అప్లై చేసాము లేదా ఏపీ స్కాలర్షిప్కి అప్లై చేసాము, ప్రజెంట్ ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ రెండింటికి అప్లై చేయొచ్చు అని డిఫరెంట్ క్వైరీ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని స్కాలర్షిప్కి అయినా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ అనేవారు ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్న డిఫరెంట్ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ప్రైవేట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ ఈపాస్కి అప్లై చేసుకోవచ్చు, నేషనల్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకు ఎన్ని ఆపర్చునిటీస్ అయితే ఉంటాయో వాటన్నిటిని అప్లై చేసుకోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనం ప్రొసీడ్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడైతే ప్రజెంట్ ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు రెన్యువల్ స్కాలర్షిప్ చేయాలి అనుకుంటే మీ యొక్క స్కాలర్షిప్ని ఏ విధంగా రెన్యువల్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 15th జనవరి 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఇన్ కేస్ ఈ డేట్స్ అయినా మనం ఎక్స్టెండ్ చేసినట్టయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మీకు అందిస్తాను. జస్ట్ అప్డేట్స్ కోసం అయితే మనం ఫాలో అవ్వండి. ప్రజెంట్ ఇక్కడ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మనము పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ లేదా బీటెక్ ఎంటెక్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ ఈ యొక్క స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లై చేయాలని మనం కంప్లీట్గా తెలుసుకుంటున్నాం. కాబట్టి జస్ట్ ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా కొన్ని మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను ఈ యొక్క అప్లికేషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా వీడియోని అయితే వాచ్ చేయొచ్చు. జస్ట్ మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి, 2 డిక్లరేషన్స్. వీటిలో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే రిజిస్టర్ చేసుకునే దాంట్లో ఫస్ట్ స్టెప్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దీంట్లో టోటల్గా మనకి ఏంటి అంటే 3 స్టెప్స్లో అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ అనేవారు రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దాంట్లో మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్లై చేసినట్టుగా కొన్ని ఫామ్స్ అయితే జనరేట్ అవుతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్లో డౌన్లోడ్ చేసుకున్న ఫామ్స్ అనేది మీ యొక్క అలాటెడ్ కాలేజ్లోకి వెళ్ళేసి సైన్ చేయించి మళ్ళీ రీఅప్లోడ్ చేసి మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టోటల్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ రిజిస్టర్ చేసుకునే స్టూడెంట్కి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. అండ్ ఆధార్ కార్డ్తో పాటు మీ ఆధార్ కార్డ్ అనేది బ్యాంకుకి లింక్అప్ అయి ఉండేటట్టు చూసుకోండి. ఇప్పటివరకు మీరు ఆ విధంగా ఆధార్ కార్డ్ విత్ బ్యాంక్ సీడింగ్ కాకపోతే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్ తోటి లింక్అప్ చేయించుకోండి. లింక్అప్ చేయించుకున్నట్టయితే ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వడం ఉండదు. సో ఆధార్ కార్డ్కి లింక్అప్ ఉన్న అకౌంట్లో పడుతుంది కాబట్టి సో ఆధార్ కార్డ్కి విత్ బ్యాంక్ లింక్అప్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో హ్యావ్ ఆధార్ అని, ఆధార్ నాట్ అసైన్డ్, డోంట్ హ్యావ్ ఆధార్ అనేది ఆప్షన్ ఉంటుంది. నాకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ అనేది ఎందుకు అంటే జస్ట్ ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం, తర్వాత మనకు సంబంధించిన స్కాలర్షిప్ అప్డేట్స్ గురించి, మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా ఇలాంటి అప్డేట్స్ అనేది మనకు మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సో గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మీకు క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ క్యాప్చా అనేది మీకు క్లియర్గా అర్థం కావట్లేదు అన్నట్లయితే సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆడియో క్యాప్చా అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి వాళ్ళు ఆడియో రూపంలో మనకు వినిపిస్తారు. అదే టెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నేను గెట్ ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు రైట్ సైడ్ కార్నర్లో ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది జస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. క్యాప్చా వచ్చేసి మనకి X ఉంది, K క్యాపిటల్ ఉంది, U ఉంది, 8 ఉంది, D
ఎస్ అయితే ఉంది. సో ఈ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ క్లియర్గా లేదు అనుకుంటే సో మనకి ఇక్కడ ఆడియో కూడా అవైలబుల్లో ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. 1 4 5 5 ఇలా అయితే చెప్తారు. సో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నా సజెషన్ మీరు ఆడియో క్యాప్చర్ ద్వారా వెళ్ళండి. సో మీకు ఈజీగా అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు రైట్ సైడ్ కార్నర్లో ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ జస్ట్ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డ్కి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఇక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ వెరిఫై పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే ఆధార్ కూడా వెరిఫై అయ్యి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు అంటే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అప్ అయి ఉండాలి. సేమ్ టైం ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకొని ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో మనం స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతాం. సో ఇక్కడ మీకు క్యాప్చా అనేది క్లియర్గా డిస్ప్లే కావట్లేదు అనుకుంటే మీరు ఆడియో క్యాప్చా అనేది డిస్ప్లే చేసుకొని ఆడియో క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి నాకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను వెరిఫై ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది కాపీ చేసుకొని మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా రైట్ సైడ్ కార్నర్లో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫైడ్ అని వస్తుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క ఫోటో కావచ్చు, మీ యొక్క అడ్రస్ కావచ్చు, యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి సో మనకు బ్యాంక్ అకౌంట్ అనేది సీడెడ్ ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే ముందుగా వచ్చేసి మనం స్కాలర్షిప్కి సంబంధించి సెలక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే స్కాలర్షిప్ టైప్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దీంట్లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో గతంలో అంటే లాస్ట్ ఇయర్ వరకు మన స్కాలర్షిప్ అనేది ఒక మోడ్లో సెలెక్ట్ చేసుకోవాలండే అండ్ ఈ ఇయర్ నుంచి స్కాలర్షిప్ సంబంధించిన ఆప్షన్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్కాలర్షిప్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేయాలి. మనం స్కాలర్షిప్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే పీజీ స్కాలర్షిప్ కావచ్చు, బీటెక్ స్కాలర్షిప్ కావచ్చు, ప్రొఫెషనల్ స్కాలర్షిప్ కావచ్చు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతాం. సో ఇక్కడ స్కాలర్షిప్ టైప్లో నేను టిక్ మార్క్ అయితే చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క స్కాలర్షిప్ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు స్కాలర్షిప్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ పైన టిక్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ అండ్ సో మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే పీజీ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ కానీ అండ్ డిగ్రీ స్కాలర్షిప్ కానీ అంటే 10th తర్వాత మీరు ఏ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. బిఫోర్ 10th అయితేనేమో ఫ్రీ మెట్రిక్ అనేది చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఇక్కడ మీరు పీజీ చేస్తున్నా, బీఈడీ చేస్తున్నా, ఎంఈడీ చేస్తున్నా, ఎంపీఎడ్ చేస్తున్నా లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నా మీరు ఒకవేళ ఈ యొక్క యూజీసీ స్కాలర్షిప్ దట్ ఈస్ మెరిట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకున్నా, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నా సెకండ్ స్కాలర్షిప్ సంబంధించి దట్ ఈస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా స్కాలర్షిప్ స్కీమ్ వచ్చేసి మనకు స్కాలర్షిప్ టైప్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత స్కాలర్షిప్స్ కేటగిరీలో మనకు పోస్ట్ మెట్రిక్ టాప్ క్లాస్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ స్టేట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి తెలంగాణ చూస్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. సో ఫాదర్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. మదర్ నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనకు అండ్ ఈ విధంగా మనకు క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది అర్థం కాకపోతే మీరు ఆడియో క్యాప్చా అనేది క్లిక్ చేసి ఆడియో ద్వారా క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా సో మీకు సంబంధించిన ఫాదర్ నేము, మదర్ నేము, మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా అనేది మీకు డిస్ప్లే కాకపోతే సో ఆడియో క్యాప్చా కూడా వినొచ్చు. ఆడియో క్యాప్చా ఏదైతే చెప్తుందో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 2 2 7 8 సో ఈ విధంగా చెప్తుంది, మనం అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయినట్లయితే సో ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఐడి యూజ్ చేసుకుంటూ అండ్ అదేవిధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ద్వారా మనం ఫస్ట్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్తుంది. అండ్ అదేవిధంగా మీకు రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆప్షన్ అయితే జనరేట్ అవుతుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్లోకి వెళ్ళేసి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి లాగిన్ విత్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మనం మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం క్లిక్ హియర్ టు లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఫ్రెష్ లాగిన్ అప్లికేషన్ డీటెయిల్స్ 2023-24 అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ కాపీ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. నార్మల్గా పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాప్చా ఇంకా ఎంటర్ చేసి మనం లాగిన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ క్యాప్చా అనేది డిస్ప్లే కావట్లేదు అనుకుంటే ఇక్కడ ఆడియో క్యాప్చా ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. 5 2 2 0. అండ్ ఈ విధంగా క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ ఇప్పుడు ప్రాసెస్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ మొబైల్కి ఓటీపీ రానట్లయితే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీరు ఓటీపీ అయితే మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. లేదా మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకు చేంజ్ పాస్వర్డ్ అంటూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఓన్గా పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా సెట్ చేయండి. సో మీ పాస్వర్డ్ అనేది జస్ట్ లైక్ ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. అండ్ తర్వాత రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండాలి. టోటల్గా మీరు 8 లెటర్ కాంబినేషన్ తోటి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే నేను చూపిస్తున్న విధంగా satya@123 అనే స్టైల్లో మీరు పెట్టుకున్నట్టయితే ఎస్ అనేది క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, తర్వాత నెంబర్స్ ఉన్నాయి. ఇలా మీరు సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే నా యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అనేది డిస్ప్లే అవుతుంది. సో నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్గా ఉందా అనేది చూపిస్తుంది. అండ్ అతను సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా వెల్కమ్ అంటూ మీ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డిస్ప్లే అవుతుంది, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఈ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి మనం బై డిఫాల్ట్గా ఇచ్చిన డీటెయిల్స్తో పాటు సమ్ అదర్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అయితే ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, స్టూడెంట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి కమ్యూనిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ కేటగిరీ. సో మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, ఓబీసీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది, మదర్ నేమ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవి మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏమేమి కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, కానట్టయితే నో ఆప్షన్ ఇవ్వాలి. మీ యొక్క రిలీజన్ మీరు హిందూనా, ముస్లిమా, మైనార్టీ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ స్కాలర్షిప్కి సంబంధించి హాస్టలరా, డే స్కాలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ సింగిల్ గర్ల్ చైల్డ్ కాదు, సో నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత నా యొక్క రిలీజన్ వచ్చేసి హిందూ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కేటగిరీ వచ్చేసి నాది బీసీడీ, బట్ బీసీడీలో నాకు ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి నేనేం చూస్ చేసుకున్నానంటే సో ఓబీసీ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఎవరైతే బీసీఏ, బీసీసీ ఇలా టోటల్ స్టూడెంట్స్ ఉన్నారో సో దాంట్లో మీరు ఏంటంటే ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీకి అయితే ఎస్సీ ఎస్టీ ఆప్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఓసీకి అయితే ఓసీ ఆప్షన్ ఉంటుంది, జనరల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఇన్కమ్ అయితే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డే స్కాలర్, హాస్టలర్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు సంబంధించి ఈ యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ లైక్ మీరు సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, కాకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. మీ రిలీజన్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. తర్వాత మీరు కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి బీసీడీ, బట్ ఇక్కడ ఓబీసీ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డే స్కాలర్, హాస్టలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు హాస్టలర్ అయినట్టయితే హాస్టల్ సెలెక్ట్ చేయాలి. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను.
అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మన యొక్క కాలేజ్ అనేది చూస్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ అలాట్ చేయడం జరిగిందో ఆ ఇన్స్టిట్యూట్ అనేది చూస్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇక్కడ సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూషన్ కాలేజ్ అనేది ఏ యొక్క స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటూ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ చూస్ చేసుకోవాలి. తర్వాత మీ కాలేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ యొక్క స్టేటు ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇలా మీ యొక్క కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ స్టేట్లో ఉందో అనేది చూస్ చేసుకోవాలి. మీరు ఇన్ కేసు అదర్ స్టేట్లో చేస్తున్నా కూడా సేమ్ ప్రాసెస్. ఉస్మానియా యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా స్టేటు అండ్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత గెట్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే డౌన్లో మనకు లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. టోటల్గా ఈ యొక్క మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. దీంట్లో వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావాలి కాబట్టి సో ఎట్ ఏ టైం నాకు 10 ఎంట్రీస్ చూపిస్తుంది. నాకు 100 ఎంట్రీస్ కావాలి. అండ్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. మీకు కాలేజ్ నేమ్ తెలిసినట్టయితే మీరు సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అని అయితే టైప్ చేస్తున్నాను. సో ఉస్మానియా యూనివర్సిటీ అని టైప్ చేయగానే మనకి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అని, అండ్ అదేవిధంగా తార్నాగకు సంబంధించి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ సంబంధించి, కాలేజ్ ఆఫ్ సైన్స్ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ అంటూ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్. కామర్స్ వాళ్ళైతే కామర్స్ చూస్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ వాళ్ళైతే ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలి, సైన్స్ వాళ్ళైతే సైన్స్ చూస్ చేసుకోవాలి. ఇలా మీకు సంబంధించి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ మేము వచ్చేసి ఏంటంటే ఎంఈడికి ఈ యొక్క మెరిట్ స్కాలర్షిప్ దట్ ఈస్ పీజీ స్కాలర్షిప్ అయితే అప్లై చేస్తున్నాము. సో దానికోసం ఈ విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం ఇలా సెలెక్ట్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు ఇన్ కేస్ అదర్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అయితే అదర్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీరు ఆల్రెడీ ఫ్రెష్ స్కాలర్షిప్ తెలంగాణ స్కాలర్షిప్ అప్లై చేశారు, మీకు బోనఫైడ్ ఇచ్చారు కాబట్టి దాంట్లో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత అడ్మిషన్ ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా యొక్క అడ్మిషన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ నెంబర్ అయితే నేను ఇంకా తీసుకోలేదు. సో కాబట్టి ఇక్కడ నేను న్యూ అడ్మిషన్ అయితే ఇస్తున్నాను. లేదా మీరు మీ కాలేజ్ అథారిటీస్ నుంచి అడ్మిషన్ నెంబర్ తీసుకొని అడ్మిషన్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్లీజ్ ఎంటర్ అడ్మిషన్ వ్యాలిడ్ నెంబర్స్ ఓన్లీ అని చెప్తుంది. సో ఓకే అలా అనుకుంటే సో మనకు సంబంధించి అడ్మిషన్ నెంబర్ తెలియదు కాబట్టి సో ప్రజెంట్ నేను ఇలా ఇస్తున్నాను ర్యాండమ్గా, మీరైతే అడ్మిషన్ నెంబర్ తీసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే అడ్మిషన్ ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అనేది అడుగుతుంది. 2023లో అయితే మనం జాయిన్ కావడం జరిగింది. తర్వాత మీ రూల్ నెంబర్ అనేది ఇప్పుడే అలాట్ చేయరు. సో ఈ డీటెయిల్స్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ నాట్ మ్యాండేటరీ, బట్ మీకు తెలిసినట్టయితే ఎంటర్ చేయండి. ఇంకే సెక్షన్ ఉన్నట్టయితే సెక్షన్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రజెంట్ క్లాస్ ఆర్ కోర్స్ డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ కోర్స్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. వన్స్ మనం చూస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది, మన కాలేజ్లో ఉన్న కోర్సెస్ లిస్ట్ అనేది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడ్ అంటూ అండ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ సంబంధించి ఇలా డిఫరెంట్ ఇందులో ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో మీరు ఆ కోర్సెస్కి అయితే అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అప్లై చేస్తున్నాను కాబట్టి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు చూస్ యువర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి కోర్స్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నదనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ క్లాస్ అనేది మనం ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ అని, ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకోలేదు, ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే చూస్ సెకండ్ ఆప్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఈ విధంగా మీరు పీజీలో ప్రజెంట్ ఏ కోర్స్ అయితే చేస్తున్నారో అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ అనేది ఫస్ట్ ఇయర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్లో అప్లై చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ అప్లై చేస్తే సెకండ్ అనేది చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇయర్. అండ్ ఆ తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు రెగ్యులర్ అంటూ కరెస్పాండెంట్ అంటూ పార్ట్ టైం అంటూ అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్రజెంట్ సిపి గేట్ ఇంట్రెస్ట్ కానీ అదర్ ఇంట్రెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అయ్యారో మీకు ఇది ఫుల్ టైం అన్నట్టే. సో రెగ్యులర్ చూస్ చేసుకోవాలి. తర్వాత ప్రజెంట్ క్లాస్ స్టార్ట్ డేట్ అనేది ఉంటుంది. మీకు క్లాస్ ఏ డేట్ నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ డేట్ వేయండి. సో లేదా మనకు యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ ప్రకారం మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు జూన్ కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. సో నేను వచ్చేసి అయితే జూన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మీరు ప్రీవియస్లో ఏ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేస్తారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ, పీజీ కంప్లీట్ చేస్తే పీజీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ప్రీవియస్లో సో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కిందనే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీకు ఉస్మానియా యూనివర్సిటీ సెర్చ్ చేయడం కుదరట్లేదు అనుకుంటే మీరు ఇక్కడ సెర్చ్ టైప్ కూడా చేయొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ అని. సో ఉస్మానియా యూనివర్సిటీ అని సెర్చ్ చేస్తే రావట్లేదు కాబట్టి సో ఇక్కడ నేను ఆల్రెడీ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రీవియస్ కోర్సు డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. ప్రీవియస్లో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాని కింద ఏదైతే కంప్లీట్ చేశారో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించి చూస్ చేసుకున్నాను. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ ఇయర్ ఎంటర్ చేయాలి. సో నాది రీసెంట్గా కంప్లీట్ అయింది కాబట్టి 2023 అని ఎంటర్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ క్లాస్ మీరు ప్రీవియస్లో కంప్లీట్ చేసుకున్న క్లాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చిందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ
నాది 8.8 అయితే ఉంటుంది. సో నాకు పర్సంటేజ్లో కంపేర్ చేసుకున్నట్టయితే 88% అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ తర్వాత ఇక్కడ యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్కి సంబంధించి ఎస్ఆర్ నో ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు యూజీసీ మెరిట్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్టయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు 10th క్లాస్ ఏ బోర్డు కింద కంప్లీట్ చేస్తే ఆ బోర్డుకి సంబంధించిన ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఏ ఇయర్లో కంప్లీట్ అయితే ఆ ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఎంత వచ్చింది 10th క్లాస్లోనే పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి. సార్ మళ్ళీ నాది 8.8 8.9 అంటారు. సో 8.9 అంటే డైరెక్ట్గా 89% ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. తర్వాత 12th సంబంధించి 12th రూల్ నెంబర్ అనేది మీకు ఇంటర్మీడియట్ ఎక్కడ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, హాల్ టికెట్ నెంబర్ ఏ బోర్డు కింద కంప్లీట్ చేశారు, ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీ యొక్క గ్రాడ్యుయేట్ నేమ్ అనేది టైప్ చేయాలి. మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, ఎవరైతే ఉంటారో ప్రజెంట్ వారికి సంబంధించి వారి డీటెయిల్స్. అండ్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. మ్యారీడా అన్మ్యారీడా డివార్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చూస్ చేసుకోవాలి. సో మీ యొక్క పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ అనేది టైప్ చేయాలి. దీంట్లో అయితే నార్మల్గా మీ పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ ఉండకపోవచ్చు. ఇన్ కేసు లేనట్టయితే మీరు అదర్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అదర్ వర్క్ చేస్తున్నట్టుగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకు టోటల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని నేను సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మళ్ళీ మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అంటూ అండ్ మీరు ఏ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ మన యొక్క స్టేట్ అయితే డిస్ప్లే అవుతుంది మనం ఇచ్చిన డీటెయిల్స్ బట్టి. తర్వాత మీ యొక్క హోమ్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇక్కడ సో నల్గొండ డిస్ట్రిక్ట్, సో నల్గొండ అనేది చూస్ చేసుకున్నాను. అండ్ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ లొకాలిటీ, రూరల్ అర్బన్ అనేది ఉంటుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అని చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాలి. మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో నా యొక్క సబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో దేవరకొండ. అండ్ ఆ తర్వాత విలేజ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేయడం కానీ టైప్ చేయడం కానీ అయితే ఉంటుంది. సో దీంట్లో మీ ఆప్షన్ ఉంటే మీ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి దేవరకొండ అయితే చూస్ చేసుకున్నాను. తర్వాత హౌస్ నెంబర్ అనేది టైప్ చేయాలి. సో మీ యొక్క హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో యాజ్ పర్ మీ యొక్క అడ్రస్ ప్రకారం పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనం ఏ స్కాలర్షిప్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ ఉంటామో ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మనం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ఒకే స్కాలర్షిప్ చూపిస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ మీరు ఏ స్కాలర్షిప్ అప్లై చేసినా, మీరు సింగిల్ గర్ల్కి అప్లై చేసినా, పీజీ ర్యాంక్ హోల్డర్కి అప్లై చేసినా కూడా మనకు ఒకే ఆప్షన్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనం ఈ యొక్క స్కాలర్షిప్ కోసం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చేది కాదు, అప్లోడ్ చేయాల్సింది. మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీ యొక్క బోనఫైడ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దానిపైన మీ యొక్క ఫోటో అనేది అటాచ్ చేసి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తోటి, ప్రిన్సిపాల్ తోటి సైన్ చేయించుకొని మనం స్కాన్ చేసి మళ్ళీ దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ ఆప్షన్ కాపీ ఆఫ్ మార్క్ షీట్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ అనేది మీరు లాస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీ అండ్ బీఎడ్ కంప్లీట్ చేస్తే బీఎడ్ లేదా అదర్ కోర్సెస్ కంప్లీట్ చేస్తే అదర్ కోర్సెస్ సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ మెమో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ అది కూడా మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ అనేది సో జాయినింగ్ రిపోర్ట్ కూడా ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. సో నార్మల్గా మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు, బట్ అది మనం అప్లోడ్ చేయదు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో అది మనం అప్లోడ్ చేయాలి. ఇలా ఈ యొక్క 3 డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసుకొని అండ్ కాలేజ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళేసి సైన్ చేయించుకొని మనం స్కాన్ చేసి మళ్ళీ మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి అప్లోడ్ చేసేటప్పుడు జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సర్టిఫికేట్ నెంబర్ అంటూ, డేట్ ఆఫ్ ఇష్యూ అంటూ, ప్లేస్ ఆఫ్ ఇష్యూ అంటూ, ఇష్యూడ్ బై అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సో పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు. సో లేదా జేపీజీ ఫైల్ టైప్లో కూడా మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ సర్టిఫికేట్ కంటూ ఒక నెంబర్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వరు. సో మీకు నెంబర్ ఉండదు కాబట్టి ఒకవేళ మీకు ఇచ్చిన బోనఫైడ్ మీద వాళ్ళు ఏదైనా నెంబర్ చేసి రాస్తే నెంబర్ అనేది ఎంటర్ చేయండి. లేదా అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. డేట్ ఆఫ్ ఇష్యూ అనేది మీరు బోనఫైడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని కాలేజ్ అథారిటీస్ తోటి ఏ రోజు అయితే సైన్ చేయించుకున్నారో ఆ రోజు డేట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనేది మీకు కాలేజ్లోనే ఇస్తారు కాబట్టి మీ కాలేజ్ యొక్క అడ్రస్ అనేది టైప్ చేయాలి. మీకు ఎవరైతే ఇచ్చారో ప్రిన్సిపాల్ సార్ ఇస్తే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మన యొక్క ప్రజెంట్ మనం డౌన్లోడ్ చేసుకున్న యూజీసీ ఫార్మాట్ బోనఫైడ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆఫ్టర్ సైన్ చేయించుకున్న తర్వాత సో అప్లోడ్ చేసి అప్లోడ్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ దానికి సంబంధించిన వ్యూ ఆప్షన్ అయితే జనరేట్ అవుతుంది. ఆ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసింది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి.
సో జనరల్గా ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్, దట్ ఈస్ సర్టిఫికేట్ పైన నెంబర్ లేకపోతే మీ అడ్మిషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు ఏ డేట్లో అయితే ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందో ఆ సర్టిఫికేట్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. సో తీసుకున్న ప్లేస్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అని టైప్ చేయడం జరిగింది. మీరు ఏ యొక్క అడ్రస్ నుంచి తీసుకున్నారో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ ఫామ్ మీద ఎవరైతే సైన్ పెట్టారో వారికి సంబంధించిన ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కానీ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ కానీ టైప్ చేయాలి. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం మన యొక్క బోనాఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించిన బోనాఫైడ్ అనేది అప్లోడ్ చేయగానే సో దాని యొక్క నేమ్ ఈ విధంగా చూపిస్తుంది. మనకు డౌన్ కాలంలో వచ్చేసి సో బోనాఫైడ్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ అప్లోడ్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా వన్స్ మనం అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అప్లోడ్ చేసినట్టుగా. అండ్ జస్ట్ ఇక్కడ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే వ్యూ కూడా చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే ఆ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది. సో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఎలా ఉంటుందని అయితే నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ దట్. సంబంధించి మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అయితే వెరిఫై చేసుకొని దాని ప్రివ్యూ అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మన యొక్క మెమో అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సో నాకు సంబంధించి మార్క్ లిస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు లేదా మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయొచ్చు. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది మీకు మీ యొక్క మెమో అనేది ఎప్పుడైతే ఇచ్చారో ఆ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి సో ఫర్ ఎగ్జాంపుల్ 2023 నాకు అక్టోబర్ మూమెంట్లో మెమో వచ్చింది అనుకుందాం. సో లేదా జూన్ జూలైలోనే వచ్చింది అనుకుందాం. ఎప్పుడైతే రావడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో జనవరి, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్. సో అక్టోబర్ 18లో నా యొక్క మెమో వచ్చింది అనుకుంటే మెమో పైన డేట్ ప్రకారం సో ఇష్యూడ్ బై ఎవరు అంటే యూనివర్సిటీనే ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు అంటే మన యొక్క లాంగ్ మెమో అనేది సో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆఫ్ ఓయూ అని చెప్పుకోవచ్చు. లేదా మీది ఏ యూనివర్సిటీ అయితే అంటే దట్ ఈస్ మీ డిగ్రీ కానీ అది ఎక్కడైతే కంప్లీట్ చేశారో సో ఆ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ డిగ్రీ అయితే డిగ్రీ, లేదా మీరు బీఎడ్ చేసి ఎంఈడీ చేస్తున్నట్టయితే మీకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ బీఎడ్ యొక్క మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీరు ప్రీవియస్లో ఏ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేశారో దాని యొక్క మెమో అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఈ విధంగా మనం మెమో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ వ్యూ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే ఈ విధంగా డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్రాస్ మార్క్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు అప్లోడ్ చేసిన బోనాఫైడ్ కావచ్చు, మెమో కావచ్చు, దానికి సంబంధించిన వ్యూ సింబల్ అయితే వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న జాయినింగ్ రిపోర్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జాయినింగ్ రిపోర్ట్కి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉండదు కాబట్టి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్ కేసు సర్టిఫికేట్ నెంబర్ వాళ్ళు రాస్తే ఆ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఏ డేట్లో అయితే ఇవ్వడం జరిగిందో ఆ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ జనవరిలో అయితే ఇవ్వడం జరిగింది. సో 2024 Jan 4లో అయితే తీసుకున్నాను. సో ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ కరెక్టే. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరు ఇవ్వడం జరిగిందంటే కాలేజ్ అథారిటీస్ ఇచ్చారు కాబట్టి ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనేది చెప్పొచ్చు. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మన యొక్క ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఇన్వాలిడ్ అని ఎందుకు వస్తుందంటే అక్టోబర్ చూస్ చేసుకోవడం జరిగింది. సో మీరు కరెక్ట్ డేట్ అనేది ఇవ్వాలి. సో జనవరిలో యాక్చువల్గా జనవరిలో ఇవ్వడం జరిగింది కాబట్టి జనవరి డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో జనవరి 4 Jan 4 Jan 4. ఆ తర్వాత మనం అప్లోడ్ నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. జస్ట్ మనం ఇక్కడ క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా టోటల్గా మనం 3 డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. లేదా సేవ్ హ్యాస్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని మీ కాలేజ్ అథారిటీస్ తోటి సైన్ చేసుకొని దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఆ తర్వాత మనకి ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ 2.0 అంటూ దీంట్లో టోటల్గా మనం ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేయడం కోసం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. సో వీటినైతే మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లో వచ్చేసి మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనకు సంబంధించి ఈ యొక్క నేషనల్ స్కాలర్షిప్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ యొక్క స్కాలర్షిప్ సెక్షన్లో ఈ యొక్క డాక్యుమెంట్ అయితే మనం సబ్మిట్ చేయాలి. దీంతో పాటు సో మనం ఇప్పుడు ప్రజెంట్ స్కాలర్షిప్ అప్లై
చేస్తున్నాం కాబట్టి మనం అప్లోడ్ చేసిన 3 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, బోనఫైడ్ కావచ్చు, మీ యొక్క యూజీ మెమో కావచ్చు. సో వీటి యొక్క ప్రింట్తో పాటు సో మీకు సంబంధించి అదర్ సర్టిఫికేట్స్ కాలేజ్ అథారిటీస్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతారో వాటన్నిటిని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. అండ్ మనం సబ్మిట్ చేసిన తర్వాత కాలేజ్ అథారిటీస్ అనేది మన యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత దాన్ని సో మనకు సంబంధించి స్కాలర్షిప్ నోడల్ ఆఫీస్కి అయితే పంపించడం జరుగుతుంది. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ యొక్క నెక్స్ట్ ప్రొసీజర్ అయితే జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ఎవరైతే ప్రజెంట్ పీజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ, యూజీ కోర్సెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ, ఎంఈడీలో ఎంపీఎల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ బీటెక్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, మీరు ఏ కోర్సెస్ చేస్తున్నా మీరు ఈ యొక్క యూజీ మెరిట్ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.